హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ పేర్లేని ఛానల్. ఈ రోజైతే మీరు చూసేద్దరు కానీ నా ఫ్రీ బస్ జర్నీ అండి, దానికోసం ఎలా వెళ్ళాను ఏంటన్నది. ముందైతే ఆటో అయితే పెట్టుకున్నానండి. నేను చిన్నబాబు కలిసి వెళ్ళాము ఆటోలోను. అంతా మా ఇంటి దగ్గర నుంచి అన్నీ చూసుకుంటూ వెళ్ళామండి. బస్ ఎక్కినంత వరకు నాకు తెలియలేదండి ఫ్రీ బస్ అని. ఎక్కిన తర్వాత ఇంటి దగ్గర అనుకున్నాను అనమాట, నేను ఫ్రీ బస్ అయితే ఎక్కకూడదు, ఇలాగ రష్గా ఉంటాయి, ఇంకా ఉంటారు కదా వాళ్ళకి ఉంటాయి ప్లేస్లని అనుకుంటూ వెళ్ళానండి. సో నాకు ఫస్ట్ టైం కదా, అంటే ఫస్ట్ టైం అంటే కాదు, ఎక్కుతూ ఉండేది కానీ ఈ మధ్యన అసలు ఎక్కువ అలవాట్లేదు. ఏం చేశాను, బస్ స్టాండ్ రాగానే ఎంక్వైరీ రూమ్ ఉంటుంది కదా, అక్కడికైతే వెళ్ళి అడిగానండి ఎక్కడికి వచ్చి ఆగుతాయి అని. అంటే మేడం అన్నారు 15 నెంబర్లో వస్తుంది అన్నారు. సో అక్కడికి వెళ్ళి ఉంచున్నాక నాతో పాటు ఇంకా లేడీస్ ఉన్నారు. ఒక బస్సు వచ్చింది, ఎక్కేసానండి. బస్సు రాగానే ఎక్కేసాను. రామచంద్రపురం అని ఉంది, ఎక్కేసాను. ఇంకా ఖాళీగానే ఉంది. బస్సు అయితే స్టార్ట్ అయిపోయింది. నేను ఇది ఫ్రీ బస్ కాదేమో, అందరూ అంటున్నారు రష్గా ఉంటుందని అన్నారు కాబట్టి. సో నేను మేడం అయితే వచ్చారు, టికెట్ తీసి కాబట్టి నేను అడిగాను అనమాట. ఒక ఫుల్ అండ్ ఒక హాఫ్ అని అంటే అయితే 20 రూపీస్ ఇవ్వండి, ఆధార్ కార్డ్ చూపించండి. అప్పటి వరకు తెలియలేదండి ఫ్రీ బస్ ఎక్కానని. చాలా హ్యాపీ అనిపించింది. ఫ్రీ బస్ ఎక్కాను, ప్లేస్ అయితే ఉంది, నాకైతే బాగానే అనిపించింది. చూద్దరు కానీ బస్సు ఎలా ఉందో లోపల చూస్తారా ఒక్కసారి చూడండి. అదిగో అందరూ కామ్గా క్వైట్గా బాగానే కూర్చున్నారు. నేనైతే సేఫ్గానే దిగి వెళ్ళిపోయాను ఫంక్షన్కి. చాలా బాగా జరిగింది ఫంక్షన్ కూడా. అక్కడ కూడా చూద్దరు కానీ, కాకపోతే ఈ లోపు ఆ ఊరు వెళ్ళి ప్లేస్ వరకు కొంచెం అక్కడక్కడ అయితే షూట్ చేశానండి. కొంచెం బాగున్న ప్లేస్, గ్రీనరీ ఉన్నవి అలా తీశాను. ఇది ఇంకా కాకినాడకి అవుట్కట్స్ అండి. ఇక్కడ నుండి అంటే ఇంకా మనం కాకినాడకి బాయ్ చెప్పేసినట్టే. సో ఇక్కడ నుండి అలా మెల్లగా ఒక్కొక్క ఊరు దాటుకుంటూ అయితే మేము రీచ్ అవ్వాలి. ప్లేస్ దగ్గర పడిందండి. రామచంద్రపురం మెయిన్ కాంప్లెక్స్ కాకుండా పాత బస్ స్టాండ్లో అయితే దిగమన్నారు. సో ఇది మెయిన్ కాంప్లెక్స్ అంటే మేమైతే ఇక్కడ దిగలేదు, ఇంకొంచెం ఎదరైతే దిగామండి. చూడండి, కాంప్లెక్స్లో కూడా జనాలు తక్కువ ఉన్నారు, ఎందుకంటే నిన్న దసరా కాబట్టి చాలా ఖాళీగా ఉంది. ఇంటికైతే వచ్చేసానండి, ఫంక్షన్ ఇంటికి. ఇక్కడ పెళ్ళికొడుకునైతే చేశారు మార్నింగ్. నేనేమో కాలుగోలు తీసి టయానికి వెళ్ళి తనైతే దీవించేసి, పైన వర్షం కదండి, అందుకని అందరూ ఏం చేశారంటే బూర్లు వేశారన్నమాట. అందులో అయితే నేను పాల్గొన్నాను. నాకైతే 1-2 బూర్లు అయితే దొరికినాయండి. చూడండి, మళ్ళీ వెళ్ళాను. సో బూర్లు అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా కిందకైతే వచ్చేసామండి. లంచ్ అది చేసేసుకుని మళ్ళీ వెంటనే బయలుదేరిపోదాం అనుకున్నాను. సో గబగబా ఇక్కడ బూర్ల విషయం అంతా అయిపోయాక జనాలు చూశాను, బాగానే ఉన్నారు తక్కువగానే అని చెప్పేసి ప్లేట్లు అయితే పెట్టుకుని నేను వెళ్ళినందుకు నాకు ఒక గిఫ్ట్ లాగా ఇచ్చారు. రిటర్న్ అయితే చేసానండి. రిటర్న్ కూడా చూడండి, మాకైతే ప్లేసెస్ దొరికినాయి. బాయ్ బాయ్.